టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుండ్లకమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వేములకోట, పెదనాగలవరం గ్రామాలతో పాటు పట్టణంలో పలు కాలనీల్లో పర్యటించారు వైఎస్ఆర్సీపీ మార్కాపురం సమన్వయకర్త అన్న రాంబాబు. బాధితులను పరామర్శించిన ఆయన ప్రభుత్వం నుంచి అందుతున్న సాయంపై ఆరా తీశారు. గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగానే వరద బాధితులకు ఉచితంగా బియ్యం, వంట సరుకులు అందించాలని డిమాండ్ చేశారు అన్న రాంబాబు. మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నలమలలో భారీ వర్షం పడటంతో అర్ధవీడు మండలం జంపలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అచ్చంపేట, బొల్లుపల్లెలకు రాకపోకలు నిలిచిపోయాయి. సగిలేరు వాగు పొంగి పొరలటంతో గిద్దలూరులో దిగువ ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. రాచర్ల మండలం చొల్లావీడు వద్ద వంతెనపై గుండ్లకమ్మ వాగు పొంగటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో చేతికందిన పంట నీట మునగటంతో రైతులు లబోదిబోమంటున్నారు. నీట మునిగిన వరి పంటను సిఐటియు నేతలు పరిశీలించారు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వాటర్ లో పూర్తిగా చేను పడిపోయి మునిగిపోవడం వల్ల ఈ ధాన్యం గింజలు మొలకెత్తేసాయి. మొత్తం దేనికి కూడా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఇవాళ అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి పాలకొండ మండలంలో ఉంది. అధికార యంత్రాంగం తక్షణమే గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని నష్టాన్ని అంచనా వేయాలా, నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవడానికి సిద్ధం కావాలా ప్రభుత్వ యంత్రాంగం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.